బైబిల్ తరగతిలోనికి చేర్చి దేవుని మాటలు వినటానికి అవకాశాన్ని కల్పించినందుకు తండ్రి అయిన దేవునికి మనందరి తరఫున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, పరిపూర్ణుడవైన దేవ, ఆత్మస్వరూపి, ఆది అంతము లేనివాడ, అనంత జ్ఞానివైన తండ్రి, మీ మహాప్రేమ, కృప, కనికరం, మీ బాహుబలాన్ని బట్టి, మీ శక్తి సామర్థ్యాలను బట్టి మీకు స్తోత్రాలు. లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన సామర్థ్యం కలిగిన దేవ, మీకు స్తోత్రాలు. ఇవనైనా ప్రకృతి చక్రం తిరుగుతూ ఉంది, అందులో ఎంతోమంది పుడుతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. ఈ స్థితిలో మమ్మల్ని సజీవంగా ఉంచి మీ మాటలు విని మా జీవితాలు బాగు చేసుకోవటానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మత్తయి సువార్తలోని ఒక్కొక్క అధ్యాయంలోని ఒక్కొక్క వచనాన్ని మేము ఆలోచిస్తూ ఉండగా అందులోని వ్రాయబడిన శ్రేష్టమైన సంగతులు మేము గ్రహించి వాటిని తెలుసుకొని వాటి పరమార్థాన్ని మేము ఎరిగి వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. దీనికి గాను మాలో ఉన్న పరిశుద్ధాత్మల సహాయాన్ని మా అందరికీ సమృద్ధిగా అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం వరకు గడిచిన వారం మనం ఆలోచించాం. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారి గురించి తప్పుగా మాట్లాడిన వాడికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మల గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఏ యుగమందైనా పాపక్షమాపణ లేదు అనే విషయం మనం గడిచిన వారం నేర్చుకున్నాం. 33వ వచనం నుండి మనం ఆలోచించగలిగితే, మంచి చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియబడును అన్నాడు. పండు చూస్తే ఏ చెట్టో చెప్పగలం, లేదా చెట్టును చూస్తే ఇది ఏ పండు చెప్పగలం. ఒక చెట్టుకి మరొక పండు కాయదు. ఆ పండు చూడగానే ఇది మామిడి చెట్టు, ఈ పండు చూడగానే సపోటా చెట్టు, ఈ పండు చూడగానే ఇది నారింజ చెట్టు. ఏ పండు చూస్తే చెట్టు అర్థమైంది. ఇది మంచి చెట్ట, చెడ్డ చెట్ట. గన్నేరు చెట్టు అది చెడ్డ చెట్టు అంటాం. అంటే చెట్టును బట్టి ఫలం ఉంటుంది, ఫలాన్ని బట్టి చెట్టు ఉంటుంది. ఒక చెట్టుకి మరొక ఫలం కాయదు. వేప చెట్టుకి నారింజ కాయలు కాస్తాయా? కాయవు కదా. అలాగే మనుషుల గురించి వివరించడానికి చెట్టు మంచిదంటే ఫలం మంచిది ఉంటుంది. అంటే ఫలాన్ని బట్టి చెట్టు ఏంటో చెప్పొచ్చు, చెట్టును బట్టి దీనికి ఫలాలు కాస్తాయి అని చెప్పొచ్చు. అలాగే ఈ తరం వాళ్ళు ఎలా ఉన్నారో చెట్టును పండును పోల్చి చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. అందులో 35వ వచనంలో సజ్జనుడు 34 సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా అన్నాడు. అంటే చెట్టు పండు గురించి ఎందుకు చెప్పాడంటే, మీరు చెడ్డోళ్ళు, మీరు చెడ్డ మాటలే వస్తాయి. మీరు మంచివాళ్ళు అయితే మంచి మాట వస్తాయి. చెట్టు మంచిదే, మంచి ఫలాలు వస్తాయి. చెట్టు చెడ్డదే, చెడ్డ ఫలాలు వస్తాయి. ఫలాన్ని బట్టి చెట్టు. అలాగే వాడు మాట్లాడిన మాటలను బట్టి వీడు మంచోడా చెడ్డోడా ఈజీగా చెప్పేసి అంటున్నాడు. చెడ్డవాడైతే చెడ్డ మాటలు వస్తాయి, మంచివాడైతే మంచి మాటలు వస్తాయి. హృదయము నిండియుండు దాన్ని బట్టి నోరు మాట. నీ హృదయంలో బయట నుంచి ఏవైతే నింపుకున్నావో, ఒకవేళ భక్తి నటించినా పొరపాటున ఏదో ఒక సమయంలో ఆ హృదయంలో నిండిన ఆ బూతులో లేకపోతే వాడి ఉద్దేశమో బయటకు వస్తుంది. ఒక గంట సేపు ఎవరైనా మనతో మాట్లాడారనుకోండి, ఏదో ఒక సబ్జెక్టు గురించి మాట్లాడటం కాదు, కానీ ఏమైనా విషయాలు మాట్లాడితే అందులో ఖచ్చితంగా ఇతను ఎలాంటి వాడు అనే విషయం మనకు అర్థమైపోతుంది. అంటే ఆయన హృదయంలో ఏమి నింపుకున్నాడో దాన్ని బట్టి బయటికి మాటలు వస్తాయి. భక్తుడిగా కనపడుతూ లోపల చెడు ఆలోచనలు నింపుకున్నాడు అనుకో, ఏదో ఒక సందర్భంలో వాడి ఉద్దేశం మాటల ద్వారా మనకి తెలిసిపోద్ది. కాబట్టి ఫలము చెట్టు ఎలా పోల్చాడంటే, మంచిదైతే మంచి ఫలాలు వస్తాయి, చెడ్డదైతే చెడ్డ ఫలాలు వస్తాయి. అలాగే నీ హృదయంలో మంచి నింపుకున్నావు, ఆ వాక్యం నింపుకుంటే నీ నోట్లో నుంచి ఏమొచ్చింది?
ఎప్పుడో వాక్యం వచ్చింది. లేదు లోక సంబంధమైన పనులు, వ్యవహారం, లావాదేవీలు, బంధువులు, స్నేహితులు, అలవాట్లు ఇవన్నీ నింపుకున్నాం అనుకో, నోరు తెలిస్తే ఒకవేళ కొంచెం వాక్యం మాట్లాడినా సడన్గా మళ్ళీ ఏమొచ్చింది, కొంతమంది మాట్లాడుతుంటే అస్సలు వాక్యం వాళ్ళ నోట్లో నుంచి రాదండి. వాళ్ళ నోట్లో నుంచి లోకంలో ఉన్న అన్ని విషయాలు వస్తాయి కానీ వాక్యం రాదు. అంటే వాళ్ళ హృదయంలో ఏం నింపుకున్నారు, లోకంలో ఉన్న చెత్త నింపుకున్నారు కాబట్టి అవే వస్తాయి. లేదా వాళ్ళ పని గురించి, వాళ్ళ వ్యవసాయం గురించి, వాళ్ళ యొక్క బంధువుల గురించి, లేదా ఆయన ఉద్దేశాలు మనకు తెలియజేస్తూ ఉంటాడు. చెట్టు ఫలం ఎందుకు చెప్పాడంటే, మంచోడైతే మంచి మాటలు, చెడ్డోడైతే చెడ్డ మాటలు. మాటను బట్టి మంచోడా చెడ్డోడా చెప్పవచ్చు. ఎందుకంటే హృదయంలో ఏమి నిండిద్దో అదే బయటకు వచ్చింది. నువ్వేది నింపుకున్నావో దాన్నే బయట పెడతావని చెప్తున్నాడు. చెప్పి 35లో, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. మంచోడు మంచి ధననిధి. ధననిధి అంటే ఏంటి? మంచి. సజ్జనుడు అంటే మంచివాడు. మంచివాడు తన మంచి ధననిధిలో నుంచి, ధననిధి అంటే హృదయము. నీ హృదయములో మంచి ధనాన్ని నింపుకున్నావు అనుకో, అంటే మంచి మాటలే నీకు ధనం, మంచి మాటలే నీ ధనం. దుర్జనుడు అంటే దుర్మార్గుడు, దుష్టుడు. వాడు తన చెడ్డ ధననిధిలో నుంచి, అంటే నీ హృదయములో చెడ్డ తలంపులు ఉంటే నీకు చెడ్డ మాటలే వస్తాయి. నీ హృదయంలో మంచి మాటలుంటే నీకు మంచి మాటలే వస్తాయి. అంటే మంచోడా చెడ్డోడా అనేది హృదయంలో నిండి ఉండు దాన్ని బట్టి మాట్లాడింది. కాబట్టి మంచోడైతే హృదయం నిండా మంచి విషయాలు, అది ధననిధి అంటున్నాడు. అది పరలోకం దాకా వచ్చే ధననిధి. ఏది మంచి, ఇక్కడే ఉంది. మంచి ధననిధి పరలోకం దాకా వస్తుంది, చెడ్డ ధననిధి ఇక్కడ వరకే పనికి వస్తుంది. కాబట్టి హృదయంలో ఏమి నింపుకున్నావన్న దాన్ని బట్టి నీ ధనం పరలోకం దాకా వచ్చే ధననిధిని నింపుకున్నావా, లేదు ఇక్కడి వరకే సరిపోయే ధననిధిని నింపుకున్నావు. కొంతమంది హృదయంలో లోకంలో ఉన్న అన్నీ తెలిసిపోతాయి వాళ్ళకి. అంటే రాజకీయం గురించి అడిగినా, స్పోర్ట్స్ గురించి అడిగినా, సైన్స్ గురించి అడిగినా, లేదా చదువుల గురించి అడిగినా అన్ని విషయాలు టకటక చెప్పేస్తారు. దానివలన ఇక్కడ ఆయనకి ధనం సంపాదిస్తాడు. హృదయంలో లోకంలో ఉన్న విషయాలన్నీ, వార్తలన్నీ నింపుకున్నాడు కాబట్టి, లోక జ్ఞానం బాగా నేర్చుకున్నాడు కాబట్టి, ఆ నోటి మాటల వలన ఆయన బాగా ఇక్కడ ధనాన్ని అంటే కొంచెం ధనం హృదయంలో నింపుకుంటే, లోక సంబంధమైన ధనాన్ని నింపుకుంటే లోకంలో బాగా డబ్బు సంపాదించచ్చు. అదే మంచి ధనం హృదయంలో నింపుకున్నాం, అంటే వాక్యం నింపుకున్నాం అనుకోండి, లోకంలో పెద్దగా ఏం సంపాదించడు కానీ పరలోకంలో సంపాదిస్తాడు. అంటే ధననిధి అనగానే నువ్వు నేర్చుకున్న జ్ఞానం, అది లోక జ్ఞానమా దేవుని జ్ఞానమా? దేవుని జ్ఞానం ధననిధిగా నువ్వు నింపుకుంటే హృదయంలో ఇక్కడ పెద్దగా గొప్పోడుగా ఏమో ఉండడు కానీ పరలోకం దాకా ఈ ధననిధి నిన్ను చేరుస్తుంది. అదే హృదయంలో చెడ్డ ధననిధి అంటే లోకంలో బ్రతుకు తెరువు కోసమే సంపాదించడానికి తెలివితేటలు జ్ఞానం అంతా నింపుకున్నావు అనుకో, ఈ ధననిధి లోకంలో నిన్ను బతికిస్తుంది దర్జాగా. కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిన్ను ఇక ఆ ధననిధి బతికించలేదు. అందుకే సజ్జనుడు దుర్జనుడు అని చెప్పాడు. 36వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడువని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. మనుష్యులు పలుకు ప్రతి మాట, మంచి మాట వ్యర్థమైన మాట, మంచి మాట వ్యర్థమైన మాట. నీ నోట్లో నుంచి అనవసరమైన విషయాలన్నీ దొరుకుతున్నాయి అనుకో, ఆయన అట్టండి, ఈయన ఎట్టండి, వాక్యాలు తప్ప మిగతా అన్నీ చెప్తారండి. అర్థమవుతుందా? ఒక వ్యక్తి గురించి అంత టైము కేటాయించి చెప్పాల్సినంత అవసరం లేదు. ఒకవేళ చెప్పామనుకో, ఆ వ్యక్తి మంచి భక్తుడయ్యి భక్తిని కొనసాగిస్తుంటే ఆ వ్యక్తి గురించి చెప్పామనుకో, అమ్మో ఆయన ఇంత మంచోడా, నేను కూడా అలా అవ్వాలని అనుకుంటాడు. ఒక మంచి వ్యక్తిని గురించి చెడ్డగా చెప్పామనుకోండి, ఈ వ్యక్తి కూడా ఆ మాటని వినేమవుతాడు, చెడిపోతాడు. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి చెడ్డ మాటలు చెప్పటాన్ని బట్టి అది చేశాడా లేదా తర్వాత విషయం.
ఒక మంచి వ్యక్తి గురించో ఒక చెడ్డ వ్యక్తి గురించి కూడా టైం తీసుకొని ఇలా అని చెప్పామనుకోండి, ఉన్న భక్తుడు కూడా ఏమైపోతాడు, పడిపోతాడు. అంటే దేవుడు నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటకు లెక్క ఉంది. మనం ఫోన్లో టాక్ టైం అని వేసుకుంటాం బ్యాలెన్స్ కదా, అది అయిపోతే చెప్పండి, బ్యాలెన్స్ అయిపోతే టాక్ టైము అయిపోతుంది. నువ్వెంత వాగినా ఇంకా అది అవతల వాళ్ళకి చేరదు. అలాగే దేవుడు మనిషికి పుట్టినప్పటి నుంచి మాటలు వస్తాయి కదా, నాలుక తిరిగి మాటలు పలికే దగ్గర నుంచి నువ్వే మాటలు పలికావు అక్కడి నుంచి లెక్కేస్తాడు. కానీ నువ్వు మంచి చెడులు తెలుసుకొని హృదయపూర్వకంగా ఏదైతే మాట్లాడతావో అవన్నీ లెక్కలో రాస్తాడంట. మనం ఇవేమీ లెక్కేసుకో, ఊరక లోడలోడ వాగేస్తానే ఉంటాం పొద్దాకలు. నోరు ఉంది, మాట ఉంది, పలుకు ఉంది, అన్ని అవయవాలు బాగున్నాయి కాబట్టి ఊరక మాట్లాడుతూనే ఉంటాం. వాళ్ళు అట్లా, వీళ్ళు ఎట్లా, లోకంలో ఉన్న చెత్త అంతా మాట్లాడతాం. అదే సమయంలో మంచి మాటలు మాట్లాడామనుకోండి, నీకు దేవుడు నోరిచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, మాట ఇచ్చినందుకు, ఈ మంచి మాటలు ఈ నోటి ద్వారా వచ్చినాయి కాబట్టి దాని ఫలం పరలోకం దాకా వస్తుంది. చెడ్డ మాటలు మాట్లాడితే వ్యర్థమైన మాటలు అంటున్నాడు. మనుషులు పలుకు ప్రతి వ్యర్థం. అంటే మాట్లాడేటప్పుడు ఇంతకుముందు ఇప్పుడంటే టాక్ టైము బాగా పెంచారు కాబట్టి ఎక్కువ సమయం ఇస్తున్నారు కాబట్టి ఫుల్ టాక్ టైం అని ఇస్తున్నారు కాబట్టి మనం ఎంతసేపు అయినా ఫోన్లో మాట్లాడేస్తూ ఉంటాం. ఇంతకుముందు ఇదిగో నిమిషానికి ఇంత అని ఖర్చు అయిపోయేది కదా. అప్పుడు ఫోన్లో ఒక కాల్ చేయాలంటే ఎంత భయం వేసేది, అమ్మో బ్యాలెన్స్ అయిపోయింది అంటే ఆచితూచి అవసరమైతేనే మాట్లాడేవాళ్ళు. ఎక్కువ మాట్లాడితే ఎక్కువ బిల్లు పెరిగిద్దని ఆగేవాడు. మరి దేవుడు నీకు నోరిచ్చి, మాటిచ్చి, పలుకిచ్చి ఇవన్నీ ఇస్తే మరి బిల్లు వేయడా? వేస్తాడు కదా. అంటే ప్రతి మనిషి మాట్లాడే మాటలన్నీ అక్కడ రికార్డ్ అవుతున్నాయా? రికార్డ్ అవుతున్నాయి. కానీ మనం ఎన్ని బూతులు మాట్లాడతావో, ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడతామో ఇవన్నీ దేవుడు రాసుకుంటున్నాడన్న విషయం మనకు జ్ఞాపకం ఉంటే పొరపాట్లు కూడా మన నోట్లో నుంచి ఒక వ్యక్తి గురించి కానీ ఏదైనా అనవసరమైన విషయాల గురించి మాటలు ఆడవు. ఏదైనా ఆడితే భక్తి గురించి, ఒక వ్యక్తి బాగుపడటాన్ని గురించి మాట్లాడతాం. అనవసరమైన విషయాలు మాట్లాడి ఆమె అట్లా చేస్తుంది, ఏమి ఎట్లా చేస్తుంది, ఇవన్నీ పనికిమాలిన సమయాన్ని వృధా చేసుకొని దేవుడిచ్చిన టాక్ టైంని వృధా చేయటమే అవుతుంది. అంత మంచి మాటలు చెప్పాడు చూడండి. నువ్వు మాట్లాడే ప్రతి మాటను గురించి విమర్శ దినాన లెక్క చెప్పాలి. ఇదిగో 24 గంటల్లో నువ్వు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్ని మాటలు మాట్లాడావు, ఇన్ని మాటల్లో నువ్వు పనికొచ్చే మాటలు ఎన్ని, నిన్ను పరలోకానికి చేర్చే మాటలు ఎన్ని, నువ్వు అనవసరంగా మాట్లాడిన మాటలు ఎన్ని, బతుకు తెరువు కోసం మాట్లాడిన మాటలు ఎన్ని, అన్నీ లెక్కలేస్తాడు. దేనికి దానికి డివైడ్ చేస్తాడు. మీరు ఆలోచించండి, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏం మాట్లాడాము, ఎంతసేపు వాక్యం మాట్లాడి ఒక వ్యక్తిని రక్షించే కార్యక్రమంలో మన నోటిని ఉపయోగించాం అనేది మనం లెక్క కడితే రోజుకు అసలు వాక్యం మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నోరు తెరవం, వాక్యం విషయంలో నోరు తెరవం. ఇందాక మనకు పోయిన వారం మాట్లాడుకో మోగదైనా చెవిటి దయ్యం. అంటే వాక్యం మాట్లాడే విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఏమైపోతారు, నోరుంది మాట్లాడతారు కానీ వాక్యం విషయంలో మోగోళ్ళు అయిపోతారు. వాక్యం వినాల్సి వచ్చేటప్పుడు వాక్యం విషయంలో చెవిటోళ్ళు అయిపోతారు. అలాగే ప్రతి మాటను గురించి దేవుడు విమర్శ దినాన లెక్క చెప్పాలి. కాబట్టి దేవుడికి మనం ఖచ్చితంగా మాట ఆచితూచి, కాలు జారినా పర్లేదు కానీ మాట జారితే తిరిగి తీసుకోలేవు. అందుకని ఒక వ్యక్తి గురించి కానీ వాక్యం గురించి కానీ ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా 1-10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఏది పడితే అది ఇంకా ఇదే కరెక్టు, ఇదే రైటు, నేను తెలుసుకున్నదే సత్యం అని గబక్కనే ఊదేసామనుకోండి దెబ్బ అయిపోతాం, దేవుడి దగ్గర దొరికిపోతాం. మనుషుల దగ్గర దొరికినా పర్వాలేదు కానీ దేవుడి దగ్గర మాత్రం ఖచ్చితంగా దొరకకుండా జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనకు పరలోక రాజ్యం, లేకపోతే నిత్య నరకానికి. మాట వల్ల నరకానికి వెళ్ళిపోతాం. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట అన్నాడు, ప్రతి మనిషి ఏ పక్షిని, జంతువుని, వీటన్నిటినీ సాగు చేయగలడు. యాకోబు పత్రిక ఒకసారి చూడండి. యాకోబు పత్రిక హలో యాకోబు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. ఏ నరుడును నాలుకను సాగు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతించుదుము,
దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను దేవా స్తోత్రం స్తోత్రం అంటాం. ఆడు పనికి మళ్ళోడండి, ఈడు ఎదవండి, ఈడు సవటండి, ఆడు మంచోడు కాదండి, ఎన్ని మాట్లాడతామండి, ఆడు దొంగోడండి, అన్నీ ఇక మనం సర్టిఫికేట్ ఇస్తే ఫిక్స్ అయిపోవటమే అవతలోడు. ఇదే నోటితో మళ్ళీ దేవాస్తోత్రం అని ప్రార్థనలో చేస్తున్నాం. అంటే ఒకే నోటితో ఎన్ని మాటలు, చెడ్డ మాటలు మాట్లాడేది ఇదే నోరే, మళ్ళీ దేవుణ్ణి స్తుతించేది ఇదేను అని నీళ్లతో పోలుస్తూ, ఒక బావిలో నుంచి చేదు నీరు, ఒక ఓటలో నుంచి తీపి నీరు ఊరతాయా? ఊరితే ఉప్పు నీరు, లేదంటే మంచినీరు అంతే పడిద్ది. కాబట్టి ఒక కాసేపేమో చేదు నీరు వచ్చి, కాసేపేమో మంచినీరు వచ్చే బావులేవి, ఓటలేవి ఉండవు. అలాగే మనం కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత ఇందులో నుంచి ఇంకా చెడ్డ మాటలేవి రాకుండా చూసుకోవాలి. ఆ కిందకు చదివితే, ఒక్క నోటి నుండి ఆశీర్వాద వచనము, శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జలం నుండి తీయటి నీరును చేదు నీరును ఊరవు కదా. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్షకి తీగను అంజూర పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయటి నీళ్లు ఊరవు అని కిందకు వచ్చేసరికి 5వ వచనం పైకి వెళితే, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. అది ఎంత కొంచెము నిప్పు, ఎంత విస్తారమైన అడవి తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచున్నది. ప్రకృతి చక్రమునకు అది చిచ్చుపెట్టును. మృగపక్షి సర్వ జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు చేయబడాలును. సాధువాయను కానీ ఏ నరుడు తన నాలుకను సాధు చేయ నేరడు. అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అది నిరర్గళమైన దుష్టత్వమే. అన్నిటినీ కంట్రోల్లో పెడతాడు. పాము నాడిస్తాడు, సింహాన్ని నాడిస్తాడు, ఏనుగుని కంట్రోల్లో పెడతాడు. ప్రతి వస్తువుని మనిషి కంట్రోల్లో పెట్టి తిప్పగలుగుతున్నాడు, ఆడించగలుగుతున్నాడు తన ఇష్టానుసారంగా. కానీ తన నాలుకను మనిషి కంట్రోల్ చేయడు. అంటే నోటి మాటను కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అది పరిశుద్ధాత్మ మీద ఆధారపడిన వారికే నాలుకని ఎలా జాగ్రత్తగా వాడాలో అర్థమైంది. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మన మీద మనం ఆధారపడితే అనకూడదనుకున్నాను అనేసాను, తిట్టకూడదనుకున్నాను తిట్టేశాను అంటాం. కాబట్టి మాట్లాడేటప్పుడు దేవుడి లెక్కలో రాస్తాడు. ప్రతి దాని గురించి దేవుడికి లెక్క చెప్పాలి. నీకు బతుకిచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, ఆయుష్ ఇచ్చాను, మాట్లాడే శక్తిని ఇచ్చాను. మోగవాళ్ళని చూడండి, వాళ్ళకి లేదు కదా మాట్లాడే శక్తి. మరి నీకు మాట్లాడే శక్తి ఇస్తే దాన్ని ఏం చేసావు అని అడిగితే ఏం చెప్తాం? చెప్పండి. లెక్క చెప్పాలా? ఖచ్చితంగా దేవుడికి లెక్క చెప్పాలి. కాబట్టి నాలుకను చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోడు. డబ్బును పొదుపుగా వాడుకుంటాం కానీ నాలుకను పొదుపుగా వాడవు. నోట్లో నాలుక ఉంది, ఇష్టానుసారంగా తిప్పుతాం. ఒకసారి అవునంటాం, ఒకసారి కాదంటాం. అన్నీ మన ఇష్టమే. నరవలేని నాలుక ఎటైనా తిరిగిద్ది. పాము కంటే 2 నాలుకలు ఉన్నాయి, కానీ మనిషికి ఒకటే నాలుక ఉంది. ఒక్క నాలుకున్న మనిషి ఎన్ని రకాలుగా మాట్లాడతాడండి. కాబట్టి నీ మాటను బట్టియే దేవుడు లెక్కలో తీర్పు తీరుతాడు. అందుకే ఒక సామెత పుట్టింది, నోరు మంచిదైతే ఊరు మంచిది, ఊరంతా చెడ్డదండి అంటాడు ఈడు మంచోడు అయినట్టు కదా. ఈజీగా ఆడట్టాటోడు, ఈడెట్టాటోడు, పలాని కుటుంబం అబ్బా వేస్ట్ అండి అంటాడు. మరి ఆ ఊరు మంచిది కాదు అన్నప్పుడు నువ్వు ఒక్కడవే మంచోడు ఎలా అవుతావు కదా. ఊరు మంచిదైతే, నోరు మంచిదైతే ఊరు మంచిదైన అన్నట్టు నువ్వు మంచోడివి ఆ చెడ్డ ప్రాంతంలో ఎందుకున్నావు? ఉండలేవు కదా. మరి అంతమంది చెడ్డోళ్ళ మధ్య ఒక మంచోడు నివసించగలడా? నివసించలేడు. మరి ఎందుకంటున్నావంటే అదే నరవలేని నాలుక ఇష్టానుసారంగా అంటది. తనలో ఏ తప్పులు లేనట్టు, ఎదుటివాడిలోనే తప్పులన్నీ ఉన్నట్టు ఎదుటివాడు తప్పులు ఎంచుతూనే ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి దేవుడు లెక్క పెడుతున్నాడు, ప్రతి మాట గుర్తుపెట్టుకుంటాడు అన్న విషయం మనకు గుర్తొస్తే జాగ్రత్తగా మాట్లాడతాం. ఇక నుంచి అయినా జాగ్రత్తగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. 38వ వచనం నుండి
అప్పుడు శాస్త్రుల్లోనూ పరిచయుల్లోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఏమడిగారు? శాస్త్రులు ఏమన్నా యేసుక్రీస్తు వారు ఏమన్నా సూచక్రియలు చేశారా బైబిల్లో? చెప్పండి, చేశారా లేదా? చేశారు. ఏం చేశారు? చెప్పాలి. ఒకటా రెండా? ఎన్నో చేశాడు కదా. నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, కుంటి వాళ్ళని బాగు చేశాడు, గుడ్డి వాళ్ళు ఆన్ ద స్పాట్ చూస్తూ ఉండగానే పని జరిగిపోయింది. అది సూచక్రియ. సరదాగా చేశాడా? ప్రత్యేకమైన కారణాన్ని బట్టి చేశాడు. ప్రత్యేకమైన కారణం ఉంటే అక్కడ చేశాడు. ఎవడో అడిగాడు కదా అని మ్యాజిక్ చేశాడా? వీళ్ళు ఎలా అడుగుతున్నా అంటే, నువ్వు చాలా మ్యాజిక్లు చేస్తావంట కదా, ఇది మా ముందు ఒక మ్యాజిక్ చేయి అన్నట్టుగా అడిగారు. అంటే సరదా కోసం అడిగారు. ఆయన ఎక్కడి చేసినా అవసరాన్ని బట్టి వాళ్ళ అవసరం తీర్చడానికి చేశాడు. కారణాలో విందులో ద్రాక్షారసం అయిపోయింది. అక్కడ వీళ్ళు గెస్టులుగా వెళ్ళారు కాబట్టి, దగ్గర బంధువులు ఇంటికి వెళ్ళారు కాబట్టి అక్కడ మరి అవమానం అయింది. వచ్చిన వాళ్ళకి ద్రాక్షారసం లేదు కాబట్టి అక్కడ ఒక సూచక్రియ చేయాల్సి వచ్చింది. నీళ్లను ద్రాక్షారసంగా మార్చాల్సి వచ్చింది. ఇక ఆయన పరిచర్యలో వెళుతూ ఉంటే ఎంతోమంది రోగులు, ఎంతోమంది దెయ్యం పట్టిన వాళ్ళు, ఎంతోమంది వ్యాధిగ్రస్తులు ఆయన దగ్గరకు వచ్చారు. కాబట్టి అక్కడ అనేకమైన స్వస్థతలు చేయాల్సిన అవసరత ఏర్పడింది. అంటే అవసరాన్ని బట్టి చేసాడే తప్ప స్టేజీ మీద మ్యాజిక్లు చేసినట్టుగా ఆయన చేయలేదు. ఇప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా ఆయన పిలిపించుకొని, ఏదో ఒక మెజిషియన్ని పిలిపించుకొని మా ముందు కొన్ని మ్యాజిక్లు చేయి, కాటి కాపర్లు వీళ్ళు చేసేవాడు కదా, అలా మనం మా ముందు కొన్ని మ్యాజిక్లు చేసి చూస్తే ఒకటన్నా చేసి చూద్దాం అంటున్నాడు. ఆయన చేసేటప్పుడు వెళ్ళి చూస్తే వీళ్ళకి అర్థమైంది. కానీ ప్రత్యేకంగా పిలిచి మా ముందు ఒక సూచక్రియ చేయి అంటున్నాడు. అంటే మేము నిన్ను నమ్మాలంటే మేము అడిగినప్పుడల్లా చేయాలన్నట్టుగా అక్కడ బిల్డప్ ఇచ్చారు. అందుకని మీ ముందు ఏ సూచక్రియ అవసరాన్ని బట్టి చేస్తాను తప్ప మీరు అడిగితే నేను చేయను. ఒకవేళ చేస్తే మీకు ఒక సూచక్రియ త్వరలో తెలిసిపోద్ది. ఇప్పుడు నేను దేవుని కుమారున్నా కాదా, మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకున్నా కాదా అనేది మీకు ఇప్పుడేం అర్థం కాదు. కానీ ఒక సూచక్రియ మీకు జరిగింది. యోనా గారి గురించి మీకు తెలుసు కదా, బైబిల్లో యోనా గారి గురించి మీకు తెలుసు కదా. ఏం చేశాడు ఆయన? చెప్పండి. యోనా గారు ఏం చేశాడు? నినివే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పాయనంటే ఆయన ఏం చేశాడు? తర్షీషు వెళ్ళే వాడెక్కాడు. దేవుడు సముద్రంలో అలజడి రప్పించి తుఫాన్ రేపి ఆయన్నే ఎత్తి సముద్రంలో పడేసేటట్టుగా ఏర్పాటు చేశాడు. అక్కడ వచ్చి పెద్ద చేప మింగటం, ఆ చేప 3 రోజులు ప్రయాణం చేసి సముద్ర గర్భంలో అక్కడ నుంచి నినివే పట్టణం ఒడ్డున కక్కేయటం జరిగింది. అక్కడ నుంచి వెళ్ళి చచ్చినట్టు వెళ్ళి నినివే పట్టణంలో సువార్త ప్రకటించాడు. 3 రోజులు యోనా గారు తిమింగలం గర్భంలో ఉన్నాడు. మామూలుగా అయితే బతకరు. తిమింగలం గర్భంలో మనిషి బ్రతకటం అసాధ్యం. ఎందుకంటే లోపల భయంకరమైన ఇనువునేసిన ఇనువు కరిగిపోయే భయంకరమైన యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి ఒక చేప గర్భంలో. అంత భయంకరమైన రసాయనాలు లోపల ఉత్పత్తి అవుతున్నప్పుడు ఆ మనిషి కరిగిపోతాడు, అరిగిపోతాడు. కానీ 3 రోజులు తిమింగలం గర్భంలోకి వెళ్ళిన యోనా గారు తిరిగి మళ్ళీ బయటకు వచ్చాడు. అంటే 3 రోజులు చనిపోకుండా యోనా గారు తిమింగలం గర్భంలో ఉండి తిరిగి బయటికి ఎలా వచ్చాడు? నేను కూడా చనిపోయి, ఆయన చనిపోకుండా వచ్చాడు, నేను చనిపోయి తిరిగి భూగర్భంలోంచి బయటకు వస్తాను, త్వరలో జరగబోతుంది, అప్పుడన్నా మీరు నమ్మండి అని చెప్తున్నాడు. అక్కడ వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నారు. వాళ్ళని ఎలా తిట్టాడు? వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. మీ ముందు అడిగారు కాబట్టి మీకు ఏ సూచక్రియ అనుగ్రహించబడదు. నేను పరిచర్య చేస్తున్నప్పుడు వెళుతూ ఉంటాను, ఎంతోమంది వస్తారు, వాళ్ళకు స్వస్థత చేస్తారు. అప్పుడు వచ్చి చూడండి కావాలంటే. మీరు అడిగారు కాబట్టి మీకు ఏ సూచక్రియ అనుగ్రహింపబడదు. యోనాను గారు గురించిన సూచక్రియ మీకు అనుగ్రహించబడింది అనగానే యోనా తెలుసు వీళ్ళకి. యోనా గారు ఏం చేశాడో, ఎలా 3 రోజులు చేప గర్భంలో ఉండి నినివే పట్టణానికి వెళ్ళి వచ్చాడో ఇది తెలుసు. కానీ నువ్వేంటి యోనాతో పోల్చుకుంటున్నావు అని ఫీల్ అయ్యారే తప్ప. అందుకే అన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. చూడండి, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. ఎలా అంట? 3 రోజులు తిమింగలం గర్భంలో యోనా ఎలా ఉన్నాడు, నేను భూగర్భంలో
అలా ఉంటుంది. దీన్ని కొంతమంది గతంలో ముస్లిం సహోదరులు యోనా చనిపోలేదు కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా సిలువలో చనిపోలేదు, ఆయనే చెప్పాడు కదా యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం గర్భంలో ఎలా ఉన్నాడు, చనిపోయాడా బతికున్నాడా? యోనా గారు బతికే ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా సిలువలో చనిపోలేదు, జస్ట్ మూర్చపోయాడు. ఆయన్ని తీసుకెళ్ళి లోపల దాచిపెట్టి ఇదిగో 3వ రోజున తిరిగి లేచారని కొంతమంది పుకారు పుట్టించారని కొంతమంది గతంలో ముస్లిం సహోదరులు వ్యాఖ్యానాలు చేశారు. అక్కడ పోలిక ఏంటంటే 3 రాత్రింబగళ్ళు అంతే. యేసుక్రీస్తు వారు కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండి సమాధిలో నుంచి తిరిగి లేచాడు. యోనా గారు తిమింగలం గర్భంలో ఎలా 3 రోజులు ఉన్నాడు, మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో 3 రోజులు ఉంటాడు. అక్కడ 3 రోజులు, ఇక్కడ 3 రోజులు, అంతే పోలిక. ఇంకా ఆయన చనిపోయాడా, ఈయన చనిపోలేదు, అవి కాదు పోలికలు. అర్థమైందా? అక్కడ అందులో ఉన్న సారం తీసుకోవాలి తప్ప కోడిగుడ్డుకి వెంట్రుకలు బీకే ఏర్పాట్లు చేయకూడదు. యోనాను గురించిన సూచక్రియ మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పాడు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగముల కడుపులో ఎలాగుండెనో అలాగున మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినేవారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. విమర్శ దినాన యోనా ప్రకటన విని మారిపోయి వాళ్ళు దేవుడు ఈ ప్రాంతాన్ని, ఈ పట్టణాన్ని మొత్తం నాశనం చేస్తాను 40 రోజుల్లో అని యోనా గారు చెబితే వాళ్ళు వెంటనే మారు మనసు పొంది ఏం చేశారు, క్షమాపణ అడిగారు. 3 రోజులు ఉపవాసం, వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాళ్ళు చెడుతనాన్ని విసర్జించారు. ఒకసారి ఆ సందర్భం చదవండి యోనా గ్రంథం. వాళ్ళు ఏం చేస్తే దేవుడు వాళ్ళని చంపకుండా విడిచిపెట్టాడు? యోనా గ్రంథము 3వ అధ్యాయము 'వాళ్ళు ఏం చేస్తే 5వ వచనం చదవండి. నినివే పట్టణపు వారు నాశనమగునని నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనిపట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుంచి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయిచూ వచ్చిన బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. నినివే వారు తమ చెడుతనములను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అంటే పశ్చాత్తాపడి క్షమాపణ అడిగారు. వాళ్ళు ఏం మానేశారు? చెడుతనం మానేశారు. భోజనాలు చేయలేదు, నీళ్ళు కూడా తాగలేదు. ఎన్ని రోజులు చెప్పండి? యోనా గారు ఎన్ని రోజులు ప్రకటించారు అక్కడ? యోనా గారు ఎన్ని రోజులు ఆ ప్రాంతంలో ప్రకటించారు? 40 దినాల్లో ఈ పట్టణాన్ని 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా 1 దిన ప్రయాణమంతా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంతా దూరము సంచరించి 3వ అధ్యాయం 4వ వచనంలో నాశనమగునని 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణ వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనెపట్ట కట్టుకుంది. అంటే 3 రోజులకి ఆయన తిరిగాడు, 3 రోజులు ప్రకటించాడు. 40 రోజుల్లో మీ పట్టణం నాశనమైంది. 3 రోజులు ఆయన ప్రకటించి నాకు ఇంకెన్ని రోజులు ఉంటాయి?
37 రోజులు ఉంటాయి. ఈ 37 రోజుల్లో రాజుగారికి వార్త వెళ్ళిపోయింది. రాజుగారు ప్రకటించారు. రాజుగారు సైనికులను పంపించి నినివే పట్టణం అంతా ప్రకటన చేస్తే వీళ్ళు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? సుమారుగా 35 రోజుల పైనే వీళ్ళందరూ ఉపవాసం ఉన్నారు. 35 రోజులు పశువులు కానీ, మనుషులు కానీ, జంతువులు కానీ ఏ గడ్డి తినలేదు, నీళ్లు తాగలేదు. మనుషులు తిండి మానేయటం ఉపవాసం కాదు, నీళ్లు తాగటం ఉపవాసం కాదు, కానీ చెడుతనాన్ని ఉపవాసంగా పాటించి చెడుతనాన్ని విసర్జించారు. అందరూ గోనెపట్ట కట్టుకున్నారు. అంటే పట్టణం దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుని మాటకు భయపడిపోయి చెడుతనాన్ని విసర్జించి దాన్నే ఉపవాసంగా పాటించారంటే దేవుడికి అక్కడ సంతోషం వేసింది. ఇంక వీళ్ళని చంపకూడదు అనుకొని మారు మనసు పొందారు. అంటే యోనా గారు ఏమన్నా సూచక్రియ చేశారు అక్కడ? చెప్పండి. ఏదో ఒక మహత్కార్యం చేసి మోషే గారు కానీ ఐగుప్తులో సూచక్రియలు మహత్కార్యాలు చేసినట్టుగా యోనా గారు ఆ పట్టణంలో దేవుడే చెప్పాడు కాబట్టి దేవుడు చెప్తే జరిగిద్ది అనటానికి ఇదిగో సూచన అని ఏదో కొన్ని మ్యాజిక్లు చేసేసి లేదా దేవుడు వలన కొన్ని శక్తులను అక్కడ ప్రదర్శించి కర్రపాము అవటం ఇంకోటం చేసి ఇదిగో దేవుడే పంపించాడు, దేవుడు సాక్షిగా చెప్తున్నాను, లేకపోతే ఇవి జరగవు కదా అని ఏమైనా సూచక్రియలు జరిగించి చూడండి మీరు నమ్మండి అని చెప్తే అనుకోవచ్చు. యోనా గారు ఏ సూచక్రియ అక్కడ చేయలేదు. కేవలం దేవుడు చెప్పిన మాట అక్కడ ప్రకటించాడు. కానీ ఆ ప్రకటనకే వాళ్ళు నమ్మేసి ఏం చేశారు? చెడుతనాన్ని విసర్జించారు. అంటే అద్భుతాలు మహత్కార్యాలు చేయకుండా దేవుని మాట వింటేనే మారిపోవాలి. నినివే వారు అలా మారారు. నినివారు మారారా లేదా? వాళ్ళు మారారు. చెడుతనాన్ని విసర్జించాడు కాబట్టి దేవుడు వాళ్ళని చంపాలనుకొని చంపలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి కాలంలో యేసుక్రీస్తు వారు యోనా గారిలాగా ఏ సూచక్రియలు చేయకుండా లేడు. ఎన్నో మహత్కార్యాలు చేశాడు కదా. చనిపోయిన వాళ్ళని లేపాడు, కుష్టి వ్యాధి వాళ్ళని బాగు చేశాడు, గుడ్డోళ్ళకు చూపు, మోగోళ్ళకి మాట, చెవిటి వాళ్ళకి వినికిడి, ఎవరిని ఓస కాళ్ళు చేతులు గలవాడికి బలంగా నడిచి పరిగెత్తే కెపాసిటీ ఇచ్చాడు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఆయన చేశాడు. ఇన్ని చేసినా వీళ్ళు మారు మనసు పొందడం. రేపు నినివే పట్టణం వాళ్ళు విమర్శ దినంలో కలుస్తారా? వీళ్ళందరితో కలుస్తారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అరే యోనా మా పట్టణానికి వచ్చాడు, దేవుడు చెప్పాడు మీరు మారకపోతే మీ పట్టణాన్ని చంపేస్తానన్నాడు అని మాకు చెప్తే మేము మారాం. మీ కళ్ళ ముందు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి యోనా గారిలాగా ఏం చేయకుండా లేడు ఆయన. మీరేమో సూచక్రియలు అడుగుతున్నాడు, ఆయనేమో ఎన్నో మహత్కార్యాలు ఈ పట్టణంలో చేశారు. ఆయన ద్వారా స్వస్థత పొందిన వాళ్ళు, దెయ్యాలను వెళ్ళగొట్టించుకున్నవారు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళందరూ మీకు సాక్ష్యం. సూచక్రియ చెయ్యకపోయినా మేము మారాం, సూచక్రియలు జరిగినా మీరు మారలేదు కాబట్టి వాళ్ళు వచ్చి మీ మీద నేరస్థాపన చేస్తారు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. అప్పుడైనా భయపడాలా? ఇప్పుడు మనకు కూడా అదే. ఇప్పుడు మహత్కార్యాలు సూచక్రియలు ఏమి జరగవు. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో, అపోస్తులు ఉన్న కాలంలో జరిగినాయి. ఓకే, ఇప్పుడు జరిగినవని మనం వాక్యం విని నేర్చుకున్నాం. ఇప్పుడు నాకు జరిగితేనే నేను నమ్ముతానన్నారు అనుకోండి, రేపు నినివే పట్టణం వారు వచ్చి మేము జరగకపోయినా మేము నమ్మాం, మీరు ఎందుకు నమ్మరు అంటాడు కదా. నేరస్థాపన చేస్తారు. అప్పుడు ఏం మాట్లాడతాం? లేదు నాకు జరిగితేనే దేవుడు ప్రత్యక్షమై ఏదైనా చెప్తేనే నేను నమ్ముతానంటే ఆయన ప్రత్యక్షమైతే నువ్వు ఉండవు కదా. నువ్వు ఇక్కడ ప్రత్యక్షత కోల్పోతావు. భూమి మీద ఎవరికి కనపడవు. చివరి యాత్ర ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు ఏవి జరగకపోయినా దేవుణ్ణి నమ్మాలి. విన్న మాటలను బట్టి విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. లేకపోతే తీర్పులో మనం అక్కడ నిలబడాల్సి వచ్చింది. అదే చెప్పాడు మత్తయి సువార్త మళ్ళీ ఎన్నో వచనం, 41వ వచనం, 12వ అధ్యాయము. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ. అసలే ఈయన యాత్ర కార్యక్రమాలకు, ఆ శాస్త్రులు పరిచయలకి ఎక్కడో కాలుతుంది. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? యోనా కంటే నేనే గొప్పవాడిని అనగానే ఇంకా మండిద్దండి ఆయన మీద. అసలు యోనా ఎంత మహానుభావుడు కాబట్టే చేపగర్భంలోకి వెళ్ళినా ఆయన సావకుండా బతికాడు. అంత మహాభక్తుడు కంటే మహాభక్తుడు లాంటి వాడిని నేనంటే పర్వాలేదు. ఈయనేమన్నాడు?
యోనా కంటే నేను గొప్పవాడు అనగానే ఈయనేమో ఆ దావీదు కుమారుడు లేకపోతే యోసేపు కుమారుడు వడ్రంగివాని అయిన యోసేపు కుమారుడు అనుకుంటున్నారు తప్ప దేవుడు పంపించిన రక్షకుడని నమ్మట్ల. అలాంటి పరిస్థితులు ఈయనేమంటున్నాడు, యోనా కంటే నేను గొప్పవాడిని అనగానే ఇంకా వాళ్ళకి బాగా మండింది. తర్వాత ఏమన్నాడు, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే ఓ పక్క యోనా కంటే గొప్పవాడు అన్నాడు. ఇక్కడ అసలు జ్ఞాని అంటే ఎవరు రానంటే అప్పటి వరకు చరిత్ర తిరగేస్తే ఎవరు కనపడతారంటే సొలొమోను గారు కనపడతారు, ఇంకెవరు లేరు. అంటే జ్ఞానం అంటే ఎక్కడ ఉందరంటే సొలొమోను గారు. ఎవరు వచ్చారంట సొలొమోను గారి జ్ఞానం వినటానికి? దక్షిణ దేశం అంటే షేబా దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినటానికి వచ్చారు. రాజుల గ్రంథంలో ఉంటుంది ఆ మాట, చదువుతారా? అవసరం లేదు. షేబా దేశపు రాణి అంటారు, లేదా రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదవండి ఒకసారి, త్వరగా చదవండి. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత సొలొమోను గారిని శోధించడానికై వచ్చింది. ఆమె వచ్చింది ఎందుకో తెలుసా? ఎవరో యెహోవా దేవుడంట, గొప్ప దేవుడంట, ఆయన అన్ని కార్యాలు చేస్తాడంట, మహత్కార్యాలు చేస్తాడంట, ఆయన కింద పరిపాలిస్తున్న ఒక రాజుండా అంట, అంత జ్ఞానవంతుడు ఇంకెవడూ లేడంట అని ఆ నోట వ్యాపారస్తుల ద్వారా వింది. దక్షిణ దేశపు రాణి యెమెన్ అనే ప్రాంతం ఉంది ఇప్పుడు అరబ్ కంట్రీస్లో. అంటే అప్పుడు ఆ ప్రాంతానికేమో షేబా దేశం అని ఉంది, ఇప్పుడు యెమెన్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో నుంచి ఆ రాణి పరిపాలిస్తుంది ఆ ప్రాంతాన్ని. అప్పుడు ఆమె ఇక్కడెక్కడో యెరూషలేములో సొలొమోను గారి పాలన ద్వారా దేవుణ్ణి ఎరిగి యెహోవా దేవుడంట, సొలొమోన్ అంట, మహాజ్ఞానంట, అసలు ఈయన సంగతి ఏంటో తెలుసుకుందాం, నా అంత జ్ఞానం ఆయనకు ఉందో లేదో, నేను అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం లేక ఉక్కిరిబిక్కిరైపోతుంటే చూసి సంతోషిద్దామని వచ్చింది ఆమె రావటం. ఉద్దేశం అది. ఎందుకంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ చాలా గొప్పలు చెప్పారు ఆయన గురించి. ఏం గొప్పలే, నాకంటే తెలివి గలవడం ఏంటని గూఢమైన మాటల చేత ఆయన్ని శోధించడానికి ఎక్కడి నుంచి వచ్చింది? షేబా దేశం నుంచి వచ్చింది. ఆమె గొప్ప పరివారంతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చాను. రాణి కదా, చాలా బంగారం, ధనం, గంధవర్గాలంటే పెర్ఫ్యూమ్స్, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ తీసుకొని ఒంటెల మీద ఎక్కించుకొని వచ్చింది. అంటే ఒకతే రాల, పెద్ద సమూహం వచ్చింది. ఎందుకంటే రాణిగారు బయలుదేరుతుంటే ఊరికే వస్తారా, సైన్యాధిపతులు, ఆమె చుట్టూ సెక్యూరిటీ చాలామంది ఉంటారు. ఇవన్నీ ఒక రాజు దగ్గరికి వెళుతున్నప్పుడు మరొక రాణి ఏం చేసింది, చాలా విలువైన వస్త్రాలు, ఆ ప్రాంతంలో మంచి మేలిం బంగారం దొరికింది, మంచి సుగంధ ద్రవ్యాలు దొరుకుతాయి కాబట్టి ఇవన్నీ ఒంటెల మీద ఎక్కించుకొని ఆమె సొలొమోను గారి దగ్గరికి బయలుదేరి వచ్చింది. వచ్చిన ఉద్దేశం ఏంటి? ఆయన గూఢవాక్యాలతో శోధించాలి అని. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దాన్ని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనది ఏదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటి అన్నిటి భావమును చెప్పాను. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన ఆ యెరూషలేము మందిరాలను, అతని బల్ల మీదనున్న భోజనపు ద్రవ్యాలను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై ఒక రాణి ఈయన కార్యక్రమాలన్నీ చూసి బెత్తడిపోయిందనమాట. ఆ రోజుల్లో సొలొమోను జ్ఞానం అంతా ఇంకెవరికి లేదు. ఒకవేళ ఏమొచ్చింది, ఏం విని వచ్చి ఈయన శోధిద్దామని వచ్చి ఇక్కడికి వచ్చి చూసేవారికి విస్మయం పొందింది. అంత గొప్పోడు సొలొమోను అయితే ఇప్పుడు ఈయనేమంటున్నాడు, సొలొమోను కంటే నేను గొప్పవాడిని అంటున్నాడు. ఏమంటే సొలొమోనే జ్ఞానం అనే ఫిక్స్ అయిపోయిన శాస్త్రులు పరిచయులు ఇప్పుడు నేను సొలొమోను కంటే గొప్పవాడిని, ఒక పక్క యోనా కంటే గొప్పవాడిని అంటే ఇంకా ఏమైంది, దీని మీద ద్వేషం
పెరిగిద్ది. అసలు నువ్వు సామాన్యుడివి, మామూలు మనిషివి, నువ్వేమన్నా రాజువా లేకపోతే ఏమన్నా రాజవంశంలో నుంచి ఏమన్నా ఊడిపడ్డావా? ఏమీ లేదు కదా. నువ్వు సామాన్యమైన కార్పెంటర్ కొడుకువి, నువ్వేంటి నేను సొలొమోను కంటే గొప్పోడిని, యోనా కంటే గొప్పోడిని అనుకుంటా అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. 43వ వచనం అంతవరకు విషయం. అది 43వ వచనం నుండి, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించునని చెప్పాను. ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిలో ఉంది. మనం బాప్తీసం పొందినప్పుడు మనలో ఎవరుంటారు? మనలో ఎవరుంటారు? సాతాను ఉంటాడు. ఎందుకంటే వాడి ఆలోచనల ప్రకారంగానే మనం బతుకుతూ ఉంటాం. లోకానుసారంగా బతికితే వాడు శరీరాశ, నేత్రాశ, జీవపడం, ఈ మూడిట్లో మనం బతుకుతున్నాం బాప్తీసం పొందకముందు. అంటే ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. ఒక మనిషిని అపవిత్రాత్మ విడిచిపోవాలంటే, ఒక మనిషిని అపవిత్రాత్మ విడిచిపోవాలంటే నీ అంతటి నువ్వు వాడిని గెంటేసి పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ ఊరికే వస్తాడా? యేసుక్రీస్తు అని స్వరక్షకునిగా అంగీకరించి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామంలో పాపములన్నీ ఒప్పుకొని బతిమలాడి క్షమాపణ అడిగితే అప్పుడు దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించాడు అనటానికి మనం బాప్తీసంతో నీళ్లలో సమాధి అయిపోయి కొత్తగా జన్మిస్తాం. ఇప్పుడు జన్మించగానే మనలోకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ అనేవారు మనలోనికి వస్తాడు. అప్పుడు లోపల ఉన్న దురాత్మ వెళ్ళిపోతాడు. ఇంతవరకు మీకు అర్థమైందిగా. ఒక మనిషిలో బాప్తీసం పొందకముందు ఎవరు ఉంటారంటే దుష్టుడు ఉంటాడు, అపవాది ఉంటాడు. ఇక్కడ ఎవరైనా బాప్తీసం పొందిన వాళ్ళు ఉంటే మీలో ఎవరున్నారు? దుష్టుడు. అందుకే ప్రభువు మాటలు, ప్రభువు వాక్యం వాళ్ళకి నచ్చదు. వాక్యానుసారంగా బతకటం అంటే వాళ్ళకి ఇష్టపడదు. ఎందుకంటే వాడు మురికోడు కదా, వాడు దుర్మార్గుడు. కాబట్టి ఏ మంచి వద్దు నీకు, ఇలా బతికే హ్యాపీగా బతికేస్తున్నావు కదా, సరదాగా ఉండు, జీవితం హ్యాపీగా గడిచిపోతే అనే భ్రమలో ఉంచుతాడు. ఇప్పుడు వాడు వదిలిపోవాలంటే నీకు వాక్యం లోపలికి ఎక్కాలి. వాక్యం ఎక్కిన తర్వాత ఈ పాడు బతుకెందుకు, చస్తే రేపు నరకానికి వెళ్ళిపోతాను, కాబట్టి నన్ను రక్షించే ప్రభు ఉన్నాడు అన్న విషయం నీకు అర్థమయ్యి వినుట వలన విశ్వాసం కలిగి, ఆ విశ్వాసం క్రీస్తు మాట వలన కలిగి నువ్వు పశ్చాత్తాపడి పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందితే నీలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. వీడు గెట్అవుట్ అవుతాడు. అంటే ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోవాలంటే ఆ వ్యక్తి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటేనే వెళ్ళిపోతాడు. ఆ లోపలికి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ వస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉంటాడు మనలో, బాప్తీసం పొందిన తర్వాత మనలో ఉంటాడు. ఎంతకాలం ఉంటాడంటే నువ్వు మరణించే వరకు ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మకు ఇష్టం లేని పనులు లేదా పరిశుద్ధాత్మకు నచ్చని పనులు ఏమన్నా మనం చేస్తున్నాం అనుకోండి, దుఃఖపడతాడు పరిశుద్ధాత్మ. ముందుగా దుఃఖపడి ఆ దుఃఖపడుతున్నా మనం పట్టించుకోకుండా ఇంకా దుర్మార్గ పనులు, వాక్యానికి సంబంధించిన ఏ పనులు చేయకుండా లోకంలో ఉన్న పనులన్నీ చేసుకుంటా పోయామనుకోండి, నువ్వు తాగవో తిరగవో అబద్ధాలాడో ఏం చేయవు, కానీ దేవుని పనులు చేయకుండా లోకంలో బతుకు తెరువు పనులే చేసుకుంటా పోయామనుకోండి, నీలో పరిశుద్ధాత్మక నచ్చని కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏడ్చి పరిశుద్ధాత్మ ఏమవుతాడు? వెళ్ళిపోతాడు. ఇప్పుడు దుష్టుడిని గెంటేసావు, పరిశుద్ధాత్మని ఆహ్వానించావు. ఉన్న పరిశుద్ధాత్మ కూడా నీ నుండి చూసి ఇందులో దైవ కార్యక్రమాలు ఏవి జరగట్లేదు. దేవుడికి ఇష్టమైనవి జరగాలి. పరిశుద్ధాత్మ ఉంటే ఏం జరగాలి? దేవుని కార్యక్రమాలే జరగాలి నీ దేహంలో. ఆ దేహంలో దేవుని కార్యక్రమాలు జరగట్లా, లోకంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆయన ఉండలేక ఒకానొక రోజు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇల్లు ఏమైంది? దేహం అనే ఇల్లు ఖాళీ అయిపోయింది. ఇటు దురాత్మ లేడు, ఇటు పరిశుద్ధాత్మ లేడు. వీడు వెళ్ళిపోయినోడు విశ్రాంతి కోసం వెతుకుతున్నారు. అబ్బో ఇప్పుడు దాకా కష్టపడ్డాను, ఎంతమందిని ప్రేరేపించి, ఎంతమందిలో దూరి, ఎంతమందికి వాక్యం వినకుండా చెడగొట్టాను, ఎంతమందిని తాగుబోతులుగా చేశాను, ఎంతమందిని తిరుగుబోతులుగా చేశాను, ఎంతమందిని డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకురా, ఇదే నీకు ఆపదలో ఆదుకుంటుందని ఇలా భ్రమపరిచి అందరినీ పాడు చేశాను, కాస్తన్నా విశ్రాంతి తీసుకుందామని అలా ఎక్కడికి వెళ్ళాడంట? నీరు లేని చోటకు వెళ్ళాడంట. నీరు లేని చోట అంటే నీరున్న చోట మనిషి ఉంటాడు, నీరు లేని చోట మనిషి
ఉండడు. అంటే మనుషులు కనపడితే వాడికి ప్రశాంతత ఉండదు, వాడికి రెస్ట్ ఉండదు. మనుషులు కనపడితే ఆవేశంగా వచ్చేసి వాళ్ళని ఆవహిస్తాడు. మనుషులు లేని చోటకు తిరుగుతూ ఉన్నా వాడికి మనశ్శాంతి లేదు. ఎందుకంటే నాకున్న సమయం కొంచెమే కాబట్టి అర్జెంటుగా వెళ్ళి ఎవడో ఒకటి చెడకూడదు. అసలు ముందు నేను ఒక ఇంటిని వదిలొచ్చాను కదా, ఇల్లు అంటే ఇక్కడ ఒక మనిషి, ఆ ఇల్లు ఎలా ఉందో చూద్దాం అని వచ్చేసరికి ఇల్లు ఎలా ఉందంట, ఊడ్చి అమర్చబడి ఉందంటే ఇంట్లో ఉండాల్సిన పరిశుద్ధాత్మ కూడా లేడు, వెళ్ళిపోయాడు. ఇల్లు ఖాళీగా ఉంది. మళ్ళీ వచ్చి గృహప్రవేశం చేయలే. ఏం చేశాడంటే వీడు వెళ్ళిపోయి వీడికంటే చెడ్డమైన 7 ఆత్మలను తీసుకొచ్చి ఆ ఇంట్లోకి ఎంటర్ అయిపోయాడు. అసలే చెడ్డోడు, ఇంకా 7 దురాత్మలు అందులోకి వస్తే మొత్తం ఎంతమంది అయ్యారు? 8 మంది దురాత్మలు ఒకళ్ళలో ఉంటే వాడు ఎలాంటి చెడ్డోడు అవుతాడు? భయంకరమైన చెడ్డోడు. అందుకే అతని కడపటి స్థితి మొదటి స్థితి కంటే బాప్తీసం పొందకముందు చెడ్డోడే, కానీ ఇప్పుడు బాప్తీసం పొంది మళ్ళీ పరిశుద్ధాత్మను కూడా పోగొట్టుకున్న తర్వాత ఇంకా చెడ్డోడైపోయాడు. ఏమన్నా చెప్పాలన్నా వాడికి మనం ఏం చెప్పలేము, నాకు బైబిల్ అంతా తెలుసు అంటాడు. అర్థమైందా? ఆ విషయం చెప్పాడు యేసుక్రీస్తు వారు అక్కడ. అర్థమైందా? ఇప్పుడు చదవండి ఆ మాట. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అంటే అతను బాప్తీసం పొందాడు అని అర్థం. అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట తిరుగుచుండును, విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి, నా ఇల్లు అంటున్నాడు వాడు. దేవుడిల్లా ఆడిల్లా? దేవుడి ఇంట్లో నా ఇల్లుగా చేసుకున్నాను అంటున్నాడు. నా ఇంటికి తిరిగి వెళదాం అనుకొని, నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి ఆ వ్యక్తిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును. ఈ తరంలో ఉన్నవాళ్ళు మీరు అసలే చెడ్డోళ్ళు. ఇప్పుడు నేను వచ్చాను, మీకు వాక్యం చెప్పాను, ఇన్ని సూచక్రియలు మహత్కార్యాలు చేసినా మీరు లోపలికి పరిశుద్ధాత్మను ఆహ్వానించట్లేదు కాబట్టి మీ పరిస్థితి భయంకరంగా మారిపోద్ది. అంతకంటే మీరు భయంకరంగా చెడ్డగా తయారవుతారని ఈ తరం వారి గురించి అక్కడ మాట్లాడుతున్నారు. ఆ తరం వారి గురించి మిగతా భాగం వచ్చే వారం మాట్లాడుకుందాం. 45 వరకు మనం చదువుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇవనైనా మరొక బుధవారాన్ని మాకు ఇచ్చి బైబిల్ తరగతినిచ్చి, ఇవనైనా యేసుక్రీస్తు వారు భూమి మీద నడయాడిన కాలంలో ఆయన చేసిన కార్యాలు, ఆయన మాట్లాడిన మాటల్లోని కొన్ని విషయాలు మాకు నేర్పించారు. అందును బట్టి స్తోత్రాలు. విన్న బిడ్డను బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాక్యానుసారంగా వారు జీవించటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, ఇదిగోనైనా తిరిగి మేము వెళుచు మరి ప్రయాణంలో హైదరాబాద్ వెళ్ళుచుండగా సురక్షితంగా గమ్యానికి చేర్చండి. రేపు జరగబోయే వివాహ కార్యక్రమంలో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.